ఆమె పొలిటికల్ సైన్స్ చేసింది. కాలేజీలో ఏదో డిప్రెస్ అయింది. అదే టైంలో మన జేఈఏమో ఆమెకు షోల్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత మొగుడయ్యాడు. అయితే ఈ అమ్మాయి ఎప్పుడు పార్టీకి పనిచేయలేదు, నాన్నతో కలిసి ఇక్కడ తిరగలేదు, ఏ మీటింగ్కి రాలేదు. నాయుడు సొంత అన్నయ్య కంటే ప్రేమగా మాట్లాడేవారు పికేఆర్ గారు. నాన్న లేకపోయినా బాబాయ్ లాంటి వాడిని నేను ఉన్నాను నీకు. చాలే ఓ, మన పీకేఆర్ గారిని చూడాలని జనం వెయిట్ చేస్తున్నారమ్మా. నువ్వు కూర్చుంటే వాళ్ళని లవ్ చేయమంట. మీడియాని కిందకి రానివద్దని చెప్పారుగా. చెప్పానమ్మా, నువ్వే కూర్చో.